క్రిస్మస్ అనేటప్పటికీ ఒక 3 ప్రధానమైన వస్తువులు ఏమైనా గుర్తుంటాయా? ప్రత్యేకమైన వస్తువులు క్రిస్మస్ అనేటప్పటికే ప్రత్యేకమైన వస్తువులు నేను చెప్పాను కదా 3 చెప్పాను కదా అంటే మీకు గుర్తొచ్చింది. నేను 3 అనేసరికి మీకు ఇంటిమేషన్ అయిపోయినట్టే. మరి అంతకుమించి ఇంకేం లేదు. ఇంటితో పాటు ప్రజెంట్ ఆ కుర్చీ ఖాళీ ఉంటే దాన్ని తీసి ఆ కుర్చీలో పడామని అది తీయడం. సింగల్ కుర్చీలు ఉంటే అలా బండి వాడుకుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. వెనుక చదువుకోవడం దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. 15-20 నిమిషాలు ఈ సందేశం ఉంటుంది. చూడండి, ఇవ్వడానికి తేడానికి చాలా వస్తువులు ఉంటాయి. కొన్నాళ్ళ క్రితం మన కన్నమ్మ, మన సరోజనమ్మ వీళ్ళు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న టైంలో క్రిస్మస్ చేసినప్పుడు ఆ 10 మంది అందరు కలిసి 10 మంది అయ్యారు. జ్ఞానం తెచ్చే కానుకలు ఏదే జ్ఞానం తెచ్చే కానుకలు అందులో బంగారం ఉంది అంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న బంగారం పిల్లలు ఉన్నాయి. చిన్న చిన్న బంగారం పిల్లలు ఏవి అది కాసు పిల్లలు దేవుడి దగ్గర మన ఎలిజబెత్ అమ్మ కూడా ఈ కాసు పిల్లలు తీసుకొచ్చి దేవుని కానుకలు వండడానికి కలర్ లేవు. ఆ బొమ్మల్ని ఆ ఫోటోల్ని గీసేసి అదే అద్దాల పక్కన పడేసి వాటితో వంట చేసి బొమ్మల్ని గీసేసి ఆసక్తి అనేటటువంటిది దూరాన్ని చూడలేదండి. వీళ్ళకి ఈ 3 జ్ఞానులకి ఒక నక్షత్రాన్ని చూసిన తర్వాత ఆసక్తి వచ్చింది. ఇది ఎంతవరకు వెళ్తుందో వాళ్ళకి అనవసరం. 2 సంవత్సరాలు పట్టింది అలా గోల్ చేరుకునేటప్పటికి. వాళ్ళకి కనబడినటువంటి ఆ దర్శనం లేదా ఆ నక్షత్రం వారు దాన్ని చేరుకునేటప్పటికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టిందట? 2 సంవత్సరాలు ఎలా చెప్పగలమంటే ఏ రోజు ఒక రోజు మొదలుకొని 2 సంవత్సరాల కింద పుట్టినోడి దగ్గర వరకు చెప్పమని చెప్పారు. అంటే 2 సంవత్సరాల క్రితం పుట్టాడు. అప్పుడు యేసుప్రభు వయసు జ్ఞానం వచ్చేటప్పటికి అంత 2 సంవత్సరాలు. కానీ అక్కడ 3 వస్తువులు అవే సమర్పించారు. అందుకే బైబిల్ చెప్తుంది ఈవిడే ఇది ఈ సంవత్సరం చివరిలో చర్చలకు కూడా సహకరించడం, 1-2 చర్చలు చిన్న చిన్న సహాయం చేసాం. అలాగే మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇలాంటివి కూడా చేసాం. మనం కలిగిన ఆ కొంచెంతోనే అది చాలా పెద్ద అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. నేనేమివ్వగలను, ఏమాత్రం ఏముంది, ఇది ఎంతవరకు అనుకుంటే అది లేదు. మళ్ళీ మన సంఘటనలో ఒకళ్ళు అయితే ఇక ఈ పరిచర్యలు ఇంకా బలపరచడానికి కూడా ముందుకు వచ్చా. ఎందుకంటే అంటే మనం రానున్న దినాల్లో అనేక మందిగా మార్చబడతాం. మనం గత కాలంలోనూ ఈ వస్త్రాలు ఇచ్చే టైంలో గ్రామ ప్రెసిడెంట్ కూడా వచ్చి మనతో పాటే 20-30 అప్పుడు ఆయన కలిగినటువంటి దానికి ఇచ్చాం. అప్పుడు మనకు 10-15 మందికి మనగానే బయట రావడం కాదు, ఇక్కడైతే టెంట్ వేసుకుని అలా అంతా వచ్చాను. బైబిల్లో అంటాడు, తిమోతి పౌలు చెప్తాడు, నీ అభివృద్ధి నీ డెవలప్మెంట్ తేటగా కనబడి అందరికీ అన్నాడు. చదువుతారా మాట ఎక్కడుందా సిస్టర్ గారు? తిమోతి పత్రిక 1వ పత్రికలో అనుకుంటే 4వ అధ్యాయము
నీ అభివృద్ధి తేటగా కనబడనిమ్ము. 4వ అధ్యాయంలో క్రియలు ఎందును అన్నింటి ఎందును ఎవరుడా అని చెప్పుకొస్తూ ఆ తర్వాత తిరగేస్తే కిందకి వెళ్ళి ఆ పక్కని మీద వచనంలో నీ అభివృద్ధి అది నాయన అందరికీ తేటగా కనబడి. అవును, ఎందుకు తేటగా కనబడదు? నువ్వు డబ్బు వేసుకోవడం కాదు అది, నీవు డెవలప్ అవుతున్నావు అని చెప్పడం ప్రజలు చూపిస్తున్నావు. ఎందుకంటే దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు నువ్వు డబ్బు వేసుకోవడం కాదు అది. పౌలు ఏమంటాడు? నువ్వు 100 రూపాయలతో చెయ్యు, 10,000 రూపాయలతో చెయ్యు, నీవు అభివృద్ధి అవుతున్నావా లేదా? ఏమంటే వాళ్ళకి ఏం పోయిందండి? ఆ వ్యాపారం ఉందన్నారు, ఏదైనా చేస్తారు, అది ఒక అభివృద్ధే కదా. మరి వ్యవసాయం ఉందండి, అది ఏదైనా చేస్తారండి, తట్టో కొట్టు అమ్మిసైనా ఏదైనా చేస్తారండి, అది అభివృద్ధే కదా. పౌలు దాన్నే చెప్తున్నాడు. గ్రాండ్లో ఒకడు బంగారంతో ఉన్నాడు, వాడు బంగారం విషయంలో అభివృద్ధి అయ్యాడు. ఇంకొక ఆయన బోర వ్యాపారి అనుకుందాం, ఇంకొక ఆయన సాంబ్రాణి వ్యాపారి అనుకుందాం. వారు వ్యాపారాలు చేస్తూ అలా వచ్చారేమో అనుకుందాం కాసేపు. కానీ వారు సమర్పించినవి సులభంగా ఒక 20 నిమిషాల్లో మాట్లాడవచ్చు. అదే ఎందుకు తేవాలంటే వారి అభివృద్ధి అది. వారికున్న వాల్యూస్, వారికున్న విలువలు వారు క్లియర్గా చూపించారనమాట. వారి విలువ ఒకరి విలువ ఎంతంటే దేవునికి బంగారమే సమర్పించారు. ఆ బంగారం సమర్పించబట్టి అప్పట్లో ఆ తరంలో ఇంతవరకు మందిరం కట్టుకోగలిగాం. కొద్దిమైనా సరే పట్లాన్ని కట్టేసి దేవుడు మాట్లాడితే అందరు పడేశారు. ఇప్పుడు ఇంకా ఆర్డర్ చేస్తే ఇంకా ఆశ్రదించబడతాం. నీ అభివృద్ధి యేసుప్రభు గారికి వచ్చిన తర్వాత చూడండి, ఆ 3 కానుకలు తీసుకొని గమనించి మన జీవితానికి 3 ప్రాముఖ్యమైన పిలుపులు అనుకోవచ్చు. కాలింగ్స్ 3 రకాల పిలుపులు అనవచ్చు. దేవుని స్తోత్రం. చూడండి, వారు ఖాళీ చేతులతో రాలా, వారు వట్టి చేతులతో రాలేదు. వారు వచ్చిన వాళ్ళు ఎవరంటే చర్చికి వచ్చిన విశ్వాసులు గారు. వారు చర్చికి వచ్చిన విశ్వాసులు కారండి. ఇంకో మాట కూడా మీకు చెప్తున్నా, మా దగ్గర డబ్బులు లేవండి అనండి అందరూ కూడా. మేము చర్చికి ఏమి ఇవ్వలేదండి. చర్చికి క్రిస్మస్ రావడం మానేకండి. నీ దగ్గర కలిగింది ఎలాగో సంఘ పెద్దల మీద ఆ భారం పెట్టుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. మీరంతా కలిసి ఇచ్చేది కొంత భారం. గత సంవత్సరం 40,000 అయింది. కృష్ణా దగ్గర ఉంది లెక్క. ఇచ్చిన వాళ్ళందరూ కృష్ణా దగ్గర ఉంది. మరి అందరూ ఇచ్చింది ఎంత? వాళ్ళు పడింది ఒక్కొక్కరికి 7,000 వరకు పడింది. 5,000 మీరు ఇచ్చింది మిగతాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ అభివృద్ధి, నీ విలువ, నీకు విశ్వాసం ఉందని చెప్పడం కూడా నువ్వు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. నీ విశ్వాసం లోపల ఉంటుంది, ఎలా బయట పని చేస్తుంది? ఒక మాట మీకు సింపుల్గా చెప్తాను. లూదియా ఇంటికి పౌలు సెలవు వెళ్ళిన తర్వాత తిరిగి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళ జైలు నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ లూదియా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే ఆ 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో వాళ్ళని కొట్టడము, జైలు పెట్టడము ఇలాంటివన్నీ జరిగాయి కదా. ఆమె ఒక మాట అంటుంది, అయ్యమ్మ ఇంటికి రండి, కొంత సేద తీరుతారు అని అడుగుతుంది లూదియా పౌల్ని. వాళ్ళు ఏమన్నారు? కానీ ఏమంటుందంటే, నేను విశ్వాసం కలదానని మీరు నమ్మితే, మీరు ఎంచితే మా ఇంటికి రండి అని చెప్తుంది. నువ్వు కూడా ప్రభుని అడుగు, ప్రభు నీ యందు నాకు విశ్వాసం ఉందని నేను నమ్ముతున్నా, నీ యందు నాకు విశ్వాసం ఉంది, నాకు తెలుసు. నువ్వు నమ్మినట్టయితే నువ్వు స్వస్థపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? తరచు చేసే పొరపాటు ఆరాధన తక్కువ. ఎలాగో ప్రతిరోజు రావు, ప్రతి ఉదయము రావు. 6 సంవత్సరాల నుంచి నీకు వినబడుతున్నా నువ్వు లేవు. అది తెల్లారి లేకపోతే అసలు ఈ క్రిస్మస్ రోజుల్లో ఇంకా పెట్టేస్తారు.
మన నిన్న దినం అయితే మన రూత్ వచ్చిందిగా కనిపించలేదు మనిషి. రూతు మరి కుమారి మరి బిడ్డలో నిన్నంతా కూడా చక్కగా చేశారు. రూతు రాలేదా? కన్నమ్మ, రేవతి, నేను లేను అంటే చెప్పలేదు, వచ్చారు లేదు. మరి మొన్న గీత మరి రామకృష్ణ వాళ్ళు వచ్చారు, లైటింగ్ పెట్టారు, దాని గుప్తా గారు కొంత నిలబడ్డారు. ఇంకా గత సంవత్సరం పెట్టినవన్నీ కూడా తుఫాన్లో కాలిపోయినాయి, ఎలక్ట్రిసిటీ అంతా. అవన్నీ కూడా పీకంతా ఏం పనికిరాడు. అన్నింటిలో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఆ వైర్లో కలిపి నీళ్ళు వెళ్ళిపోయింది. ఎందుకంటే కంటిన్యూ వర్షం పడింది ఆగకుండా. గత క్రిస్మస్ రోజుల్లో ఎలా ఉన్నాం, తుఫాన్లోనే ఉన్నాం. ఈ టైంలో కూడా ఇప్పుడే చక్కగా ఎండెక్కుతుంది. దేవునికి స్తోత్రం. మరి అలా ఎవరు ప్రేరేపణ వస్తేనే చేయకుండా బాధ్యత కూడా చేయాలి దేవుని పని. ఇక్కడ చూడండి, ఈ 3 ఏంటి, ఆ 3 ఎందుకు దేవాలో చెప్పి నేను ముగించేస్తాను. మొదటోడు ఏం పెట్టాడంటే, ఇది దేనికి సూచన అంటే యేసుక్రీస్తు వారు రాజులకు రాజు అని చెప్పడానికి వాళ్ళు అర్పించేటటువంటి కానుక. ఆయన శిశువుకే కాదు, ఆయన రాజులకు రాజు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రాజు కాదండి, ఆయన రాజులు అనబడిన వాళ్ళకే రాజు. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనకు వెలుగు. నేను ఇప్పుడు బంగారంతో మందిరం కట్టినటువంటి సొలొమోను రాజు అంటాడు, ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపేట. నేను నీకేమాత్రం మందిరం కట్టగలను? నరులు కట్టేటటువంటి మందిరాలను ఉంటావా? మేము ఆరాధన చేసుకోవటానికి. అందుకే ఆయన మందిరం కట్టినప్పుడు బంగారం సమర్పించలా. ఇవాళ మందిరం కడుతున్నారు, ఈ 2 తులాల బంగారం, ఈ 3 తులాల బంగారం, ఈ యొక్క అది కాదు. ఆయన తండ్రి అయినటువంటి దావీదు ఎంత అయితే మందిరం కట్టడానికి ఉంచాడో దానితో పాటు ఈయన కూడా ముందుకు వచ్చాడు. ఎప్పుడైతే సొలొమోను రాజు ముందుకు వచ్చాడో, దావీదు ఫ్రెండ్, ఆయన పేరు మీకు తెలుసండి, వేరే దేశపు రాజు అయిన హిరాము. ఆయన మెసేజ్ తెలిసి మంటలు పంపించాడు, సొలొమోను మందిరం కడుతున్నవాడు కదా, నా దగ్గర వుడ్, చెక్క లేదా కలప విస్తారంగా ఉంది, నేను ఆ పనులు కూడా పంపుతా, నువ్వు ఏ మోడల్, ఏ డిజైన్లో దేవుడు నీకు మందిరం కట్టమని చూపించాడు, అదే మోడల్, అదే డిజైన్లో నువ్వు మందిరం కట్టు. మందిరం నువ్వు కట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎలా మందిరాన్ని కట్టాలనుకుంటున్నావో అలా మందిరాన్ని కట్టు, నేను నీకు సహాయం చేస్తాను. చూసారా, దావీదు అడుగు వేశాడు, సమకూర్చాడు. దావీదు తర్వాత వచ్చినటువంటి వాడు దాన్ని కట్టాడు. ఆయన కడుతున్నప్పుడు సహకరించిన వాళ్ళు కూడా వేయించాడు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడి కొరకు ఏదైనా చేస్తానని ముందుకు వస్తే నీకు సహకరించిన వాళ్ళు కూడా దేవుడు లేపుతాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుడి పని కొరకు ఒక అడుగు ముందుకెయ్యు, నీవు వేసిన ప్రతి అడుగుని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేకుల్ని నీ కొరకు సహకారంగా లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన బంగారం ధరించుకోదా, కానీ ఆయన కొరకు బంగారపు మందిరం ఉంది. ఆయన పరలోకం అంతా కూడా బంగారంతోనే ఉంది. ఆయన మహిమ కలిగిన రాజ్యం అంతా బంగారమే. ఆయన ఇంటి మీద బంగారం లేదు. అదే దేవుని గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఒంటి మీద బంగారం కనబడుతుందా? కనబడలా. రేపు ప్రకటనలో ఏమైనా కనబడుతుందా? మహిమ కలిగిన వస్త్రాలతోనే ఆయన కనబడతాడు. ఆయన వీధిలో, ఆయన నివాసము, ఆయన ఉండేటటువంటి పట్టణము మహిమ కలిగినటువంటి, దాన్ని ఎరిగిన జ్ఞాని ఆయనకి ఏం సమర్పించాడండి? బంగారాన్ని సమర్పించాడు. నీకు అక్కర్లా, కానీ నువ్వు రాజులకు రాజు కాదు. నీ రాజ్యం బంగారంతో కూడినటువంటి రాజ్యం. దేవుని స్తోత్రం. ఇంకొక ఆయన్ని అడిగామనుకోండి, మీరేంటంటే
తీసుకొచ్చారు? ఆయన నన్ను పరిపాలన చేయగలడు అని బంగారం తీసుకొచ్చిన ఆయన ఉద్దేశం. ఈయన రాజు కనుక ఈయన రాజాల కింద నేను అంటాను. ఈయన రాజు కనుక ఈయన రాజాల కింద నేను అంటాను. నువ్వు అనగలవా? ప్రభా, నీ అధికారానికి యోగ గ్రంథమా లేకపోతే సాహిత్యంలో చెప్తాడు, ఆయన అధికారమునకు నీ ఒప్పుకొనుము, ఆయన అధికారమునకు నీవు అంగీకరించుము. నిన్ను చాలా మంది ఆయన ప్రేరేపిస్తాడు. మందిరికి కాదమని, ప్రార్థన కాదమని మీరు వినరండి. అదే మీరు పరిచయం. ఆయన తప్ప ఇంకే ప్రేరేపణలకైనా లోపడతారు. హృదయం మీతో బలంగా లోకం వైపు లాగేస్తుంది. అక్కడ మీ ఆశీర్వాదం పాడైపోతుంది. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానం అంటే ఒకరోజు అంటే ఈ మాట గుర్తు చేయడం, స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక పెద్ద అతను మీకు యేసుక్రీస్తు గురించి తెలుసా అని ప్రశ్నించారంటే. అతని లైఫ్ స్టైల్ బుక్లో ఉంటుంది, జీవిత సాక్ష్యంలో వివేకానంద అడిగారు, మీకు యేసుక్రీస్తు వారు తెలుసా అన్నప్పుడు ఆయన ఇచ్చే సమాధానం మీరు చెప్పిన, యేసుక్రీస్తు అసలు అమెరికాకు దేవుడే కాదని చెప్పి, మాకు దేవుడే. ఇండియాకి యేసుక్రీస్తు వారు దేవుడు. ఆయన సాంప్రదాయం అంతా మా ఇండియాకి సంబంధించిందే, మీ పాశ్చాత్యులకు సంబంధించినటువంటి దేవుడు కాదు ఆయన అని అన్నాడు. ఎలా అనగలుగుతున్నామంటే సింపుల్గా చెప్పాడండి. ఒక ఫోటో చూపించి, యేసుప్రభు ఫోటో చూపించి, నా వస్త్రధారణ ప్రభు వస్త్రధారణ చూడండి అని చెప్పాడు. నా ఒంటి మీద ఏమీ లేవు, నా ప్రభు ఒంటి మీద కూడా ఏమీ లేవు. నాది కాషాయం, ఆయనది మా దేశ జెండాకి రెండో కలర్ అంటే వైట్. ఈయన వేసుకున్నది కాషాయం. మా ఫ్లాగ్ ఆ ఏసీ అందులో ఉన్నాడు అని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అలా ఉండిపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజుల్లో కనుక యేసుక్రీస్తు వారు ఉన్నట్లయితే అని చెప్పాడు అన్నమాట. నా రక్తం, నా గుండెలో రక్తం తీసి ఆయన కాలు పడుగుతానని చెప్పాడు. అందులో ఉంది సర్వా నేను చదివాను కూడా. ఎక్కడంటే పేరు కైలాసగిరి కొండ మీద రామకృష్ణ మార్గం అందులో ఒకసారి వెళ్తేప్పుడు వివేకానంద గారి జీవిత చరిత్ర పుస్తకం ఉంది. అది తీసి చివరికి వచ్చిన చివరికి తిరిగేసింది. ఎవరు ప్రింట్ చేశాడా అని చూసినప్పుడు అక్కడ మాట కనిపించింది. సర్వలోకంలో పాపాన్ని పోగొట్టడానికి ఓంకారం క్రీస్తై పుట్టాడని చెప్పాడు. ఓంకారం ఉంటుంది, మూడంగికి కింద కొమ్మెడతాడు. ఆ ఓంకారం అట క్రీస్తై పుట్టాడు అని చెప్పాడు. దానికి నిజం అనిపించింది ఏమో. ఎందుకంటే ఓంకారం చేయని పని యేసుప్రభు చేసాడని ఒప్పుకుంటున్నారు. సర్వలోకంలో ఉన్న పాపం పోగొట్టడానికి ఓంకారమే క్రీస్తు అయినట్టు ఓంకారం ఏం చేయలే. మళ్ళీ ఎవరో చేశారు? క్రీస్తు వచ్చా పని చేసి. ఏ పని? ప్రజల్లో ఉన్నటువంటి పాపం తొలగించడం. ఆయన రాజులకు రాజు. రెండో వాడు ఏం తీసుకొచ్చాడంటే సాంబ్రాణి. అంతేనా? ఇది దేనికి సాదృశ్యం అంటే ఆయన ప్రధాన యాజకుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఆరాధించేవాడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఆరాధించినప్పుడు పాత నిబంధన కాలంలో సాంబ్రాణి అనే దాన్ని వేసేవారు. అంటే ఇందులో ఆ యొక్క కొన్ని రకాలైన సుగంధ సంబంధమైన చెక్కలు కలప, అంటే ఇంకా మనకి చందనం, తర్వాత చందనంతో నల్ల చందనం, ఎర్ర చందనం, ఇలాంటి ముక్కలతో దోపం వేస్తారు. ఆ మామూలు చెక్క సదాల వారు మన దోపం, మన ఇండియాలో దోపాలు వేస్తే పప్పు కొట్టేస్తాయి. దోపం విలువైనటువంటిదే పట్టుకెళ్తారు, కానీ కింద పిడ పట్టుకెళ్తారు. అది బాగానే మళ్ళీ అక్కడ మనుషులు పిడకలేసిన దగ్గర ఈ పిడక ఎక్కి దాన్ని దోపం భక్తులు అది క్రమంగా పెట్టేది ఎవరైనా దేవుడి పేరునైనా పిడక మీద దోపం వేస్తారు. ఒకటి చెప్పాడు. ఇక్కడ ఏరే అగ్ని తీసుకొచ్చినప్పుడు అహరోన్ పిల్లలు
అన్యాగ్ని అర్పించినందున చెప్పాలా, ఇద్దరు చనిపోయారు. మోసే పిల్లలు వేరొక కలప వేరొక అగ్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేటప్పుడు చచ్చిపోవడం కదా, అంత శక్తివంతుడు ఆయన. ఒప్పుకోడు ఆయన. దేవునికి స్తోత్రం. సాంబ్రాన్ని దేనికి సూచన, దేనికి వాళ్ళు అర్పించారు? దైవత్వానికి, ఆరాధనకి వారు దాన్ని అర్పించారు. దూపం వేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. మన దగ్గర దొరికిన సాంబ్రాన్ని కాదు, అది మన ముద్ద అయిపోతుంది కానీ ఏ వాసన రాదు. మన దగ్గర ఉన్నది కాదు. మన దగ్గర ఉన్న గుగ్గులము వేరే క్వాలిటీ, మన దగ్గర ఉన్న సాంబ్రాన్ని వేరే క్వాలిటీ. అవి దైవత్వానికి ఉపయోగించినవి మాత్రమే. అవి ఇక్కడ దూపమేశారంటే ఇంచుమించు ఆ ఊరు శివరం తగిలితే వాసన అంతగా వచ్చేది. ఎందుకంటే క్రీస్తు మీకు రక్షణ ఇవ్వడానికి క్రీస్తు సువాసనై ఉన్నాడు అని పౌలు సంఘానికి లేఖలు రాస్తూ చెప్పాడు. మీరు క్రీస్తు యొక్క సువాసనై ఉండడానికి మీ పాపముల విషయమై ఆయన మీకు క్రీస్తు సువాసనై ఉన్నాడని చెప్పచ్చు. అంటే ఆయన మనకు ఏమయ్యాడంటే, చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సంక్రాంత బొబ్బిల్లో ఒక ఆయన పెట్రోల్ ఉండవు, ఆయన పెర్ఫ్యూమ్ వాడేవాడు, అంటే సెంటు. ఆయన సెంటు కొట్టుకొని RX 100 బండి వేసుకొని ఆ రోడ్డు మీద మన చర్చి కాడికి వస్తున్నాడు అనుకోండి, ఇంచుమించు స్కూల్ కాడికి వచ్చేసరికి ఇక్కడ వాసన తగిలేదు. ఈ వాసన పలాని వ్యక్తిది, ఈ సువాసన పలాని వ్యక్తి మాత్రమే ఆ బ్రాండ్ ఆ సెంటు వాడతాడని అర్థమైపోయింది. ఇంకో పలాని వ్యక్తి వస్తాడని తెలిసిపోయేది. తర్వాత మారు మనసు పొంది మనిషి అనుకోండి, అంటే నేను వస్తున్నాను అని చెప్పడానికి, లేదా నన్ను ఆరాధించండి అని చెప్పడానికి ఈయన ఏం తీసుకొచ్చాడు? సాంబ్రాన్ని తీసుకొచ్చాడు. మరి నువ్వేం తీసుకొస్తున్నావు? 1000 రూపాయలు ఇచ్చి పర్లేదు, నా పని అయిపోయింది. 100 రూపాయలు ఇచ్చి నా పని అయిపోయింది. నలుగురు కలిగేది, నాకు కలిగేది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు పేదోడనా వాళ్ళు కానుకలు అర్పించారు? పేదోడు కాదండి, ప్రేమ. దేవుణ్ణి ప్రేమించారు కనుక వాళ్ళు కానుకలు అర్పించారు. పేదలు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? అచ్చచ్చి పేదోడు కాదండి, సంఘం నుండి ఏవేవో చిన్న చిన్న గొడవలు ఎవరికి ఇచ్చినా, మీకు ప్రేరేపణ వచ్చి అయ్యగారు పాలనకి ఇవ్వండి అని ఇచ్చినా పేదోళ్ళని కాదు. అది కొత్తగా అంటున్నారా? ప్రేమ చూపించడానికి. నువ్వు 5 మందికే చెయ్యి, 100 మందికే చెయ్యి. క్రీస్తు నీలో సువాసన ఉన్నాడు. నేను నా సంఘం ఆయన్ని బట్టి అభివృద్ధి అవుతున్నాము. మేము ఇదిగో దేవుడి ప్రేమను చూపిస్తున్నాము, ప్రకటిస్తున్నాము అని చెప్పడానికి, దేవుని ప్రేమను చూపించడానికి ఒక వస్త్ర రూపంలో నీవు ఇస్తున్న వేదం, లేకపోతే ఇంకే రకంగా దేన్ని చూపించడానికి చెప్పండి? ఏ ప్రేమ? మన ప్రేమ అయితే ఏమో ఇంట్లో ఉన్నది తీయమో. దేవుని ప్రేమను బట్టి నేను ఇది చేయబోతున్నాను, ఇది చేస్తున్నాను. ఎందుకంటే నీ అభివృద్ధిని, నీ డెవలప్మెంట్, ఆయన మహిమ కలిగిన రోజు డెవలప్మెంట్ అవుతాయి. దేవునికి స్తోత్రం. బైక్ వేసుకొని పెట్రోల్ బంక్ మొన్న ఒకసారి ఏమంటే మీరు ఉత్తరావతి పాస్ గారు కదా అన్నాడు ఒక ఆయన, ఎవరు నాకు తెలియదు. ఈ మధ్య మీరు మెడికల్ క్యాంప్ పెట్టారంటే చాలా బాగా జరిగిందంటే ఏ ఊరిని అడిగేటప్పుడు హైవేస్కి వెళ్ళిపోండి. ఆయన మాట్లాడుతాడు, రెండో మాట చెప్పలేదు, చాలా బాగా జరిగింది మా ఊరిలో చెప్పుకుంటారు, మా ఊర్లో అలాంటి పెట్టాలంటే ఏం చేయాలో అనుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఎవరో బాబా అని అడుగుదామన్నా మీరు చాలా బాగా చేశారంటే అనుకుని 200 రాయలు ఏమైనా వేసుకుని బాగా చేశారంటే నేనేదో తీరుతున్నప్పటికి ఇంకేం మాట్లాడుతున్నట్టు వెళ్ళలేదు, వెళ్ళిపోండి. నువ్వు చేసేది దేనికోసం చేస్తున్నావు? అవతల పేదోడు, నువ్వు ధనవంతుడు కాదు. అక్కడ నీ క్వాలిటీ, దేవుడి ప్రేమ నీలో ఒక క్వాలిటీగా ఉందని చూపించడానికి నువ్వు 5 రూపాయల నుండి 5000 వరకైనా చేయగలవు. దేవుని స్తోత్రం. దేవుని కుమారుడు, ఆరాధనకి ఆయన అర్హుడు అని నీవు ఏమనిపించాడంటే సాంబ్రాన్ని అర్పించాడు. ఇక 3వది ముగింపుగా, మాటలతో ఆరాధన చేస్తావా? క్రియలతో కూడా నీ ఆరాధన ఉండాలి. అదే అది చూపించాడు.
ఇక మూడోది ఏం అర్పించాడండి? బోళం. ఈ బోళం అంటే ఏంటి మీ ఎంతమంది తెలుసు? మీకు మనకు బంగారం తెలుసు, సాంబ్రాణి తెలుసు, మనం రెండింటిని దాటుకుంటూ వచ్చాం. బోళం అంటే తెలియదు. ఇంకెవరికైనా తెలుసా? గుప్తా గారికైనా తెలియదు అమ్మా. ఏదా బోళం అంటే చేయదట. దేని వాడతారు? ఆయన సూచన బోళం తెచ్చిన ఆయన చేదు. చేదు అని దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక పేరు బోళం తెలుగులో. ఈ బోళాన్ని దేనికంటే ఆయన మన కొరకు బాధపడతాడు, మన కొరకు ప్రభువు విషంగా మారిపోతాడు. అంటే మరణాన్ని అనుభవించి బాధపడతాడు అని చెప్పడానికి సూచనగా బోళాన్ని వాడతారు. ఈ బోళాన్ని ఈ శిలువ మరణాన్ని గురించి ఎవరికి ఇస్తున్నారు? వారు చంటి పిల్లడికి అది సమర్పించారు. ఇది చనిపోయినప్పుడు సమాధి చేసేటప్పుడు ఈ బోళాన్ని తీసుకొచ్చి, మరి ఎవరో యేసుప్రభు చనిపోతప్పుడు ఎన్ని లీటర్లు అండి? 3.5 లీటర్ల. ఎవరైనా పేరు? నికోదేము. ఎస్, నికోదేము అన్న ఆయన ఆ బోళాన్ని, అంటే పురుగు పట్టదు ఆ బోళం కలిపిన వస్త్రం కానీ, అంటే చేదు, మనం నాకు పెడితే చేదే. కానీ దేనికంటే అంటే దాని మీద ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఈ చనిపోయిన వాళ్ళకి, అంటే మనకి ఇప్పుడు వాడట్లేదు, డెడ్ బాడీ ఉప్పేసి తప్ప మరి ఇక్కడ తెలియదు. బోళం ఎక్కడ దొరుకుతుంది కూడా కష్టం, వాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువ. ఇంకోటి, అది మన ఆసియా ఖండంలోనే ఎక్కువ ప్రసిద్ధి కలిగినటువంటి, కాకపోతే మనకే తెలియదు దాని సంగతి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన బాధపడతాడు, ఆయన భవిష్యత్తులో మన అందరి కొరకు శ్రమ పడతాడు అని చెప్పడానికి ఆయనకు అది అర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సంవత్సరాలు చర్చికి వెళ్తుందట ఒక అమ్మ. మొన్న అడుగుతా ప్రేజుగాడు అంతే వెళ్ళింది. మీకంత తెలుసు ప్రేజుగాడు అంటే వందనాలంటే నమస్కారం. దేవునికి స్తోత్రం. బంగారం ఎందుకు తెచ్చారు? ఏమోనండి, అందులో ఉందా? అంతేనా? బోళం ఎందుకు తెచ్చారు? సాంబ్రాన్ని ఎందుకు తెచ్చారు? తెలుసా నీకు? నువ్వేనడగేది ఇచ్చవలేదా? ఇస్తే దేవునికి మహిమ, నీ వందనాలు, నువ్వు అభివృద్ధి అయిపోతావు. దేవుని పేరు మీద చేసిన ఏ ఒక్కటి కూడా నిష్ఫలం అవ్వదు, అది ఫలభరితంగానే మారుతుంది. ఒక ఆవిడకి ఆ మధ్యకాలంలో ప్రార్థన చేయమని అంటుండవు. ఏంటంటే ఏదో క్యాన్సర్ అంట, నోటికి సంబంధించి, నాలుగుకి సంబంధించి క్యాన్సర్. డాక్టర్ గారు ఏమో టెస్టులకే 3 లక్షల రూపాయలు అవుతున్నారు. టెస్టులకే 12 రోజుల ఆపరేషన్ ఎంత ఎక్కువ చెప్పాడు. ఆయన ఏమని ప్రార్థన చేసుకోవడం కాదు, ప్రభా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నాకు వచ్చింది బలహీనత, మొత్తం నన్ను బాగు చేస్తే. ఎందుకంటే 3 లక్షలు 4 లక్షలు 50 లక్షలు పెట్టి ఒళ్ళు కొల చేసుకోవటమే. మళ్ళీ అది గ్యారంటీ ఏముంటుంది? ఇంకో దగ్గర లేచే అవకాశం ఉందంటుంది డాక్టర్. అప్పుడు ఒకటే ఉంది. మొత్తం ఎంత అవుతుందండి అని అడిగితే 10 లక్షల వరకు చెప్పాడంట. ఇంకా మామూలుగా తీర్మానం తీసేసుకుంది, ఉన్న ఒక పొలం అమ్మేస్తాను, నువ్వు నన్ను బాగు చెప్తా 10 లక్షలు పుట్టి పెడతా. తీర్మానం ఏంటి? దైవజనుడు ఏడ్చేస్తాడు, నాకు అనవసరం. తన మట్టుకు తను తినలేదు, మాట్లాడలేదు. ఆ నాలుగుకి అమ్ముడికి మధ్యలో ఎక్కడో ఉన్న క్యాన్సర్ కణం, అది చాలా బాధ పెట్టేస్తుంది. వింటుండ్రా? తీర్మానం ఏం తీసుకుందో తెలిసిన 10 లక్షలు అవుతుందని డాక్టర్ చెప్పాడు. నాకున్న మనిషికి 10 లక్షలకు వస్తుంది, దాన్ని అందిస్తాను. నాకు బాగైంది మరుక్షణమే మందిరంలో వెళ్ళిపోయి ఆ కాంట్ బాక్స్లో పడేస్తాను, నా పేరు కూడా రాయి అని తీర్మానం తీసుకుంటాను. శనివారం నాడు సిద్ధపాటు ప్రార్థనకి వెళ్తాను. మనకి మానేసాం కానీ సిద్ధపాటు ప్రార్థనకి వెళ్ళి 20 రోజుల తర్వాత బాగైపోయాడు. దేవుడు స్వస్థపరిచాడు, నీట్గా చక్కగా, నొప్పి లేదు, ఏం లేదు. జనరల్గా ఆ పొలం పెట్టి స్కానింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏంటారా చెప్పాలి మీరు, మెడిసిన్ తెలుసుకోండి. లైటింగ్ ఎండోస్కోపీ అది చేసినా కానీ అక్కడేం కనపడాల.
ఆయన అర్థమైపోయింది, స్వస్థ అయిపోయింది, ఇక్కడ లేదని చెప్పింది, భర్తకు చెప్పింది, కొడుకులు ఇద్దరికి చెప్పింది, కూతురు అల్లుడికి చెప్పింది. అది అన్ని చెప్పి దాని పట్ల కాన్ఫిడెన్స్ పడింది. ఈ దైవజనం 101 పడతాను, ఎంత డబ్బు ఎవడేసాడు బాబా. ఆదివారం ఆరాధనలో ఇంత ఎక్కువ మొత్తం ఇందులో ఉంది. ఎవరో చెప్పండి అని కేకలేస్తుంటే అప్పుడు మెల్లిగా చేయి పైకి ఎత్తింది. అడుగుతండి ఈయన మైక ఏర్పడేస్తాడు. మరి కాసేపు చెప్పండి రామ్మ దేవుని మైంపరిచాను, మైక్ ఇస్తే సాక్ష్యం చెప్పింది. నాకు ఇప్పుడు బాగా అయింది, తీర్మానమే స్ట్రాంగ్, ఇంకేమన్నా నాకు బాగా అయితే దాచుకున్నాను, తీసుకెళ్ళి చెప్తాను, ఇంకేం చేస్తారు, ఈ ప్రశ్నలు కట్టడం పడదు. నువ్వు తీర్మానం తీసుకున్నావు, నువ్వు అంతే. ఫాస్ట్ గారు 7 మంతల సూటు కొనుక్కుంటా, బూటు కొనుక్కుంటా, నీకెందుకు ఇవ్వండి, లేకపోతే మేడ కడతారా, మిది కడతారు, ఓకే. నీవు ఇంకొక మాట సాధారణంగా చెప్పుకుంటాం కదండి, మధ్యంత గత్యంత అంటాం కదా, అది ఎక్కడ అన్యులకు ఉపయోగించుకుంటాం. మనం అలాగనుకోకూడదు. స్థితి ఎంతో గతి ఎంతో, నీకు అర్థమైందా? నీ స్థుతి ఎంతో నీ గతి ఎంత. నువ్వు ఎంత సమయము దేవుడిని స్థుతించగలవు? నువ్వు ఆకలించినప్పుడు, తిన్నప్పుడు, పడుకున్నప్పుడు, నా పరిస్థితిని బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి, నా ఇంటికి వస్తున్నటువంటి ఆదాయాన్ని బట్టి, ఈ పూట ఇలా ఉన్నదాన్ని బట్టి స్తోత్రం 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 అని నువ్వు ఎంతసేపు అనగలిగితే ఆయన నీ స్థితిని మార్చేస్తాడు. అన్నిటికైతే మధ్యంతో గత అంత, నీకు అలా కాదు. నీ దేవుడికి నువ్వు చేసే స్థుతి ఎంతో నీ గత అంత. నీకు అర్థమైందా? హల్లెలూయా. నీ స్థుతిని బట్టి, నీవు దేవుడికి చేసే స్థుతి అర్పణలను బట్టి నీ ప్రతి గతిని ఆయన మార్చేస్తాడు. మరి మనకెందుకు చేయలేకపోతున్నావు? నువ్వు టీవీకి ఇచ్చినంత సమయం ప్రార్థనకి ఇస్తున్నావా, స్థుతికి ఇస్తున్నావా, ఆరాధనకి ఇస్తున్నావా? నువ్వు సెల్ ఫోన్ చూసేంత టైము ప్రార్థనకి ఇవ్వగలుగుతున్నావా? ఏది కదా. నువ్వు లోకంలో ఖర్చు పెట్టుకునేంత డబ్బులు ప్రభుకి ఏమైనా ఇవ్వగలుగుతున్నావా? దేవుని కార్యాలయం మీద ఆలోచించు. బంగారం ఇచ్చాడు ఆయన రాజు కనుక. ఏ రాజు? రాజులకు రాజు. 2 సాంబ్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకి అర్హుడు, ఆయన ఆరాధనీయుడు, ప్రధాన యాజకుడు. అందుకు సాంబ్రాన్ని ఇచ్చాడు. 3 ఏమిచ్చారు? బాలం ఇచ్చారు. అంటే ఆయన ప్రపంచ ప్రజలందరూ కొరకు మరణము అనేటటువంటి ఒక బాధను అనుభవించి, తప్పని చచ్చిపోయే మరణం కాదు, చిత్రహింసలు చేయబడిన మరణాన్ని ఆయన చేతుగా అనుభవిస్తాడు కనుక, దాని భారంగా అందరి యొక్క భారాన్ని ఆయన భరిస్తాడు కనుక బాలాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించు, నువ్వు జ్ఞానం అయితే ఖచ్చితంగా నీ నుండి ఒక బలమైన అర్పణ యేసయ్య కాడికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు జ్ఞానం అయితే అర్పించలేదు, బుద్ధిహీనం కాదు, కానీ అందరూ కానుకదాలే. ఇప్పుడు కాపర్లకు చెప్పాడు అనుకోండి, అది మేకపిల్లకి వెళ్ళి కాపర్లకు దేవతతో చెప్పాడు, మేకపిల్లకి వెళ్ళిరా? లేదు కదా. జ్ఞానులు కనుక వారు ఉద్దేశించారు, ఈయన ఎవరు ఒకరికి ఆయన మహారాజు, రాజులకు రాజు అని అర్థమైంది, ఇంకొకరికి ఆయన ఆరాధకుడిగా అర్థమైంది, ఇంకొకరికి మరణిస్తాడు, మరణాన్ని జయించి తిరిగి లభిస్తాడని అర్థమైంది. వారి కానుకల్లో ఉన్న అర్థము అది. దేవునికి స్తోత్రం. మీలో ఒకరు 10,000 రూపాయలు తెచ్చి పాస్టర్ బట్టలు కొనుక్కోండి అని ఇవ్వడం వేరు, ఈ 10,000తో పేదలకి లేకపోతే దేవుని ప్రేమ చూపించడానికి ఏదైనా చేయండి అని చెప్పడం. ఈ రెండింటిని ఏ బలమైందో మీరు చెప్తారు, ఊహించుకుందాం. మీలో ఒకరు 10,000 తెచ్చి అయ్యా చేతులు పెట్టి, అయ్యా మీరు బట్టలు తీసుకోండి అన్నారు. అది బలమైందా? అదే 10,000 తీసుకొచ్చి అయ్యా దేవుడి పేరు మీద ఏదైనా చేయండి, నలుగురికి ఉపయోగపడేదో లేకపోతే ఏదైనా దేవుడి పేరు మీద చేయండి అని ఒక 10,000 ఇచ్చారు. ఈ రెండింటిలో బలమని చెప్పండి మీరు గట్టిగా. ఏ పాస్టర్ బట్టలు తీసుకోకూడదా? అది అక్కడ దైవజనుడు కూడా దేనికి ఓటేస్తాడు తెలిసిన? 10,000 ఇంట్లో అంటానికి ఓటేయడు, దానికే. అంటే ఆ మనిషి అలాంటి దైవజనుడు అయితే, లేకపోతే మొత్తం వల్ల అయిపోతుంది గుడిలోకి అనుకోండి, వేరే సంగతి. నేను అనేది అలా ఆలోచించే యేసుక్రీస్తు మనసుతో ఆలోచించేది, దేవుని ప్రేమను ప్రకటించి ఆ విత్తే విప్పులో
కోత వస్తుంది, ఆ కోత ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అది చేదుగా మారదు. నీవు మంచిని విత్తుకో, అది మంచిగానే కోల్పడుతుంది. వాడు బంగారం విత్తుకున్నారు. అందుకే సంవత్సరాలు అయిపోయినా, యుగాలు అయిపోతున్నా ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆ మనుషులు లేరో బంగారం లేదు, కానీ అది చేసింది ఏమైపోయింది? ఉండిపోయా. సాంబ్రాన్ని ఇచ్చుకున్నాడు. ఆ మనిషి లేడు, సాంబ్రాన్ని లేదు, కానీ చేసింది ఉండిపోయింది. ఈ రోజు నువ్వు బ్రతుకుంటుండగా నువ్వు చేసుకున్నప్పుడు ఒక రోజు ప్రభు నిన్ను పిలిచేస్తాడు. నువ్వు ఉండవు, నువ్వు చేసింది ఉండదు, కానీ ఆ పని మాత్రం ఉండిపోద్ది. ఈయన వ్యాపారం చేశాడు, ఈయన ఉద్యోగం చేశాడు, ఇది నలుగురికి ఉపయోగపడేది, ఇది ఫలాని ఫలానా ఫలానా. ఆ రోజుల్లో వాళ్ళు ఇలా చేయబట్టే ఈ రోజుల్లో ఇలా ఉండగలిగాం. అందుకంటున్నా మన మెజారిటీ కేవలం కొంతగా ఆశయం మూలంతమంది అయినా చాలు. రెండారోజు వేస్తారు. మీకు తెలుసా ఆశయం రెండారోజు జరుగుతాయి. ఇక్కడ ఆశయం చర్చలో ఎన్నారోజు జరుగుతాయండి? 3 జరుగుతాయట. ఉదయం 7 నుండి 9 వరకు ఒకటి, 10 నుండి 1 గంట వరకు ఒకటి జరుగుతాయి. 2 ఆరాధన జరుగుతాయి. మనం మనకెందుకు జరగకూడదు? వాళ్ళంతా ఆలేరండి, మనమంతా తీయలేదు కదా. వాళ్ళంతా ఆలే అయినా మనందరం ఏమన్నాయి, మనమే కదా. మనలో జరుగుతాయి, దేవుడు చేస్తాడు. కాకపోతే నీకున్న నిర్లక్ష్య స్వభావం, తేలికపాటి బుద్ధి, దేవుడు అంటే దైవజన్ అంటే ఒకప్పుడు ప్రేమ, ఇప్పుడు లేదేమో, అలాంటివి ఉన్నాయి కదా నిర్లక్ష్య ద్వారాలు. అవి పోవాలి, ఆత్మతో నింపబడాలి. ప్రభు నేను ఒక జ్ఞాని ఆలోచించినట్లుగా నేను ఆలోచించాలి. ఒక బంగారం అర్పించేవాడుగా ఆలోచించాలి, ఒక బోలాన్ని అర్పించేవాడుగా ఆలోచించాలి, ఒక సాంబ్రాన్ని అర్పించేవాడుగా అనిపించాలి. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుని ఎరగని వారుగా కాకుండా దేవుని ఎరిగిన వారు పాస్టర్ ప్రార్థన చేయండి. ముగించుకుంటాం. జ్ఞానులు అర్పించిన అర్పణలు నీ అభివృద్ధి పరుతాలుగా కనబడింది. ఇదిగో జ్ఞానులు దగ్గరికి వచ్చి దాని బంగారం సాంబ్రాణి బోలము నీకు అనిపించాను ప్రభావ. నా తండ్రి నాకు అభివృద్ధి సకల జనులకు తెలియబడినట్లుగా తండ్రి దేవుడు సంబంధంగా విడిచిపెట్టలేదు ప్రభావ. అనేకలు గుర్తించినట్టుగా నీకు ఇచ్చే స్వభావాన్ని ప్రార్థిస్తాను.